సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు టీఎస్ఆర్జేసి ఎగ్జామ్ జరిగిందండి. ఆ ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎస్పెషల్లీ అబ్జర్వ్ చేద్దామండి. ఈరోజు జరిగినటువంటి టీఎస్ఆర్జేసిలో ఎస్పెషల్లీ దట్ ఈస్ బైపీసీ స్ట్రీమ్లో జరిగినటువంటి పేపర్ బుక్లెట్ కోడ్ డి. సో ఇందులో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనము ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఇది 101 క్వశ్చన్. 101 నుంచి ఫిజికల్ సైన్స్ స్టార్ట్ అయింది. అది బుక్లెట్ డీలో. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ఇది క్రింది వాన్లో ఏది గ్రూప్లో పై నుండి కిందికి తగ్గుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ డిక్రీజ్ ఇన్ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్? సో ఆప్షన్స్ అటామిక్ రేడియస్, ఎలక్ట్రోపాజిటివిటీ, electronegativity and metallic nature. So 4 options. So once observed and ఇక్కడ in groups electronegativity is decreased top to bottom. So third option is correct. And the next 102 question. ఈ 102 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, అష్టక నియమాన్ని పాటించినటువంటి జడవాయువులు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ given helium, neon, argon, krypton among them which is not follow the or not obey the octet rule. Octet rule means in outermost shell it must contain 8 electrons. So once observed, helium is not having 8 electron. Only helium electronic configuration is 1s2. 1s2 means it having only 2 electrons. So helium is not follow the octet rule. The next 103 క్వశ్చన్, 103వ క్వశ్చన్. ఈ 103వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, డెడిజీ క్వశ్చన్ అండి. ఇది అతి ముఖ్యమైనటువంటిది. కెమికల్ బాండింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో N2 అణువు ఏర్పడిలో ఉండే సిగ్మా మరియు పై బంధాల సంఖ్య. ద నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. సో N2 మాలిక్యూల్ తీసుకున్నట్టు చూడండి, ఇది N2 మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్. N2 molecule of structure, N triple bond N. So among the multiple bonds are there. So among the multiple bonds only one is sigma bond, remaining all are pi bonds. So 3 bonds are there. So one is sigma, these 2 are pi. So here option 2,1, 2,2, 1,2, 1,1. So correct first sigma bond is. So first sigma bond adini kabatti enti 1,2. So option 3 is a correct answer. The next ఈ క్రింది ఏ సమ్మేళనం అధిక బంధ కోణాన్ని కలిగి ఉంటుంది? వీటికి సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్ నేను చాలా చేయడం జరిగింది. అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ పేపర్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇందులో ఏముందండి మనకు వచ్చేసి 1 సెకండ్. ద నెక్స్ట్ ఏముందండి చూడండి, ఇందులో మీరు తీసుకున్నట్లయితే సో బెరీలియం క్లోరైడ్ undergoes sp2 hybridation అండి. sp2 hybridation means 120 degrees. The next ammonia is also sp3 hybridation but a lone pair is there, so 107 degrees. Methane is 109, 28 minutes. Water is 104. So beryllium chloride is correct answer, 120. Okay, beryllium chloride is a correct answer, that is a 120. The next 105th question. Calculate the current passing in a circuit having resistance of 1 lakh ohms and connected to 240 volt battery. సో ఇటువంటి ఎలక్ట్రిక్ కరెంట్లో డైరెక్ట్గా మనకు వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ షాక్ దగ్గర ఉండేటటువంటిదండి. డైరెక్ట్ చూసుకున్నట్లే దొరుకుతుంది. దానికి అది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఏం అడిగింది మనకు, టు ఫైండ్ అవుట్ ది కరెంట్ ఈక్వల్ టు I ఈక్వల్ టు V by R. So V is a 240 by 1 lakh, that is nothing but 0.0024. So that is a option 2 is a కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఎలానో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎలా వస్తుందండి చూడండి, 240 by 1 lakh, 5 సున్నాలండి, 5 సున్నాలు. ఈ సున్నాకి క్యాన్సల్ అవుతుందండి. సో 24 by 10,000, that is nothing but 0.0024 ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో దెన్ నెక్స్ట్
దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు 106th క్వశ్చన్ ఇచ్చాడండి. చూస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ మెటల్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ లో టు హై. సో అల్యూమినియం లెస్ దెన్, మెగ్నీషియం లెస్ దెన్, కాల్షియం లెస్ దెన్ పొటాషియం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ థర్మేట్ మిక్చర్ ఈజ్, సో ఎస్పెషల్లీ ఇది 11th చాప్టర్ నుంచి ఇచ్చాడండి. ఏంటిది అది? ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి. సో Fe2O3+Al అంటే ఇలా ఉంటుంది ఈక్వేషన్. మీకు ఐడియా ఉంటుందో లేదో ఒకసారి చూడండి. Fe2O3 reacted with 2Al gives rise Al2O3గా మారుతుంది. Al2O3గా మారుతుంది ప్లస్ 2Fe. కాబట్టి ఏమి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ద నెక్స్ట్ ఈ 108th క్వశ్చన్ అండి. ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ది 4th ఫ్లోటేషన్ ప్రాసెస్. 4th ఫ్లోటేషన్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ దేనికి వాడతామండి చూడండి. ఎస్పెషల్లీ ఇది వచ్చేసి సల్ఫైడ్ ఓర్స్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. వీ కెన్ యూజ్ ఏ పైన్ ఆయిల్. సో ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ చూడండి 109th క్వశ్చన్ అండి. ఈ 109th క్వశ్చన్ ఏంటంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్. ఈ క్రింది వాటిలో ఏది సంతృప్త కర్బన సమ్మేళనము? సంతృప్త కర్బన C2H2 దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కైన్. C2H4 దట్ ఈస్ ఆల్కీన్. C4H6 this is alkyne. Then C2H6 that is nothing but a hydrocarbon. So option 4 is a correct option. The next చూడండి, ఎమైన్ ప్రమేయ సమూహ సూత్రం ఏంటిది? ఇక్కడ ఇచ్చినట్టు వాటిలో ఎమైన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎమైన్? సో సింగిల్ బాండ్ NH2 group is nothing but that is a amine group. So option 2 is a correct answer. థ్యాంక్ యూ అండి. మీ రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ చూద్దాం.